అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన కథను విందాం. స్వర్గ దర్శనం. రండి విందాం. లక్ష్మీనారాయణ చాలా అమాయకుడైన కుర్రోడు. అతను ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నానమ్మను కథలు చెప్పమని మారం చేసేవాడు. నానమ్మ అతనికి నాగలోకం, పాతాళలోకం, గంధర్వలోకం, సూర్యలోకం, చంద్రలోకం మొదలైన కథలు వినిపించేది. ఓ రోజు నానమ్మ అతనికి స్వర్గం గురించి చెప్పింది. స్వర్గలోక సౌందర్యం గురించి విన్న లక్ష్మీనారాయణ స్వర్గం చూడాలని పట్టుపట్టాడు. మానవుడు స్వర్గం చూడలేడని నానమ్మ లక్ష్మీనారాయణకు ఎంతగానో నచ్చచెప్పింది. కాని అతడు వినకుండా ఏడవసాగాడు. ఏడుస్తూనే నిద్రపోయాడు. అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో మిలమిలా మెరుస్తున్న ఓ దేవత వచ్చి అతని పక్కన నిలబడి ఇలా చెప్పసాగాడు. నాయనా, స్వర్గం చూడాలంటే విలువ చెల్లించవలసి ఉంటుంది. నీవు సర్కస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు టికెట్ కొంటావుగా, అలాగే స్వర్గం చూడాలన్నా నీవు మూల్యం చెల్లించవలసిందే. నేను నానమ్మనడిగి డబ్బులు తీసుకోవాలి అని లక్ష్మీనారాయణ కల్లోనే ఆలోచించసాగాడు. కాని దేవత అతనితో ఇలా అన్నది: స్వర్గంలో నీ డబ్బులు చెల్లవు. ఇక్కడ మంచితనం, పుణ్యం అనే రూపాయలే చెల్లుబడి అవుతాయి. సరేగాని ఇందా ఈ డబ్బీని నీ వద్దుంచుకో. నీవు ఎప్పుడైనా ఓ మంచి పని చేశావనుకో, దీనిలోకి ₹1 వచ్చి పడుతుంది. అలాగే ఓ చెడ్డ పని చేశావనుకో, దీనిలోంచి ₹1 మాయమైపోతుంది. రూపాయలతో ఈ డబ్బీ నిండిపోగానే నీవు స్వర్గం చూడగలవు. కల చెదిరిపోగానే అతనికి తలవైపు నిజంగానే ఓ డబ్బీ కనబడింది. డబ్బీని చూసి అతను ఆనందంతో గెంతులేశాడు. ఈరోజు నానమ్మ అతనికి ₹1 ఇచ్చింది. అతను పైసా తీసుకుని బయటికి వెళ్ళాడు. ఓ రోగిష్టి బిచ్చగాడు అతనికి దానం చెయ్యమని అడిగాడు. లక్ష్మీనారాయణ బిచ్చగానికి దానం చెయ్యకుండా తప్పించుకోవాలని చూశాడు. ఇంతలో అతనికి అతని ఉపాధ్యాయుడు ఎదురయ్యాడు. గురువు తన శిష్యుల ఔదార్యాన్ని ఎంతగానో పొగిడేవాడు. ఆయన్ని చూడగానే లక్ష్మీనారాయణ బిచ్చగానికి పైసా దానం చేశాడు. గురువు అతన్ని వీపు తట్టి బేష్ అన్నాడు. ఇంటికి రాగానే లక్ష్మీనారాయణ డబ్బీ తెరిచి చూశాడు. కాని అది ఖాళీగా కనబడింది. అతనికి దుఃఖం కలిగింది. ఏడుస్తూ నిద్రపోయాడు. కల్లో దేవత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఇలా అన్నాడు: నీవు గురువుగారి మెప్పు పొందాలని దానం చేశావు. అందువల్ల నీకు మెప్పు దొరికింది. ఇప్పుడు ఎందుకు ఏడవడం? లాభం కోరి ఏదైనా మంచి పని చేశావనుకో, అది వ్యాపారమవుతుంది. కాని పుణ్యకార్యం అవుతుందా? మరుసటి రోజు లక్ష్మీనారాయణకు నానమ్మ 2 నాణాలిచ్చింది. ఆ పైసాలతో అతను మార్కెట్కెళ్ళి 2 నారింజ పళ్ళు కొన్నాడు. మిత్రుడు మోతీలాల్కు జ్వరం వచ్చిన సంగతి తెలిసి అతన్ని చూడ్డానికి వెళ్ళాడు. మోతీలాల్ను పరీక్షించడానికని వైద్యుడు వచ్చాడు. వైద్యుడు మోతీలాల్ను పరీక్షించి మందులిచ్చి తర్వాత అతనికి నారింజ పళ్ళ రసం ఇమ్మని అతని తల్లితో చెప్పాడు. ఆమె చాలా పేదరాలు. నేను కూలీనాలి చేసి సంసారం నెట్టుకొస్తున్నాను. కొడుక్కు జబ్బు పడ్డం వల్ల చాలా రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. నారింజ పళ్ళు కొనడానికి నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది. లక్ష్మీనారాయణ తన వద్దనున్న 2 నారింజ పళ్ళు ఆమె చేతుల్లో పెట్టాడు. ఆమె అతన్ని మనసారా దీవించింది. ఇంటికి వచ్చిన తర్వాత అతను డబ్బీ తెరిచి చూస్తే అందులో ₹2 మెరుస్తూ కనిపించాయి. ఓ రోజు లక్ష్మీనారాయణ ఆడుకుంటున్నాడు. అతని చెల్లెలు వచ్చి అతని ఆటబొమ్మలను ఎత్తుకోసాగింది. అతను ఆమెను అడ్డుకున్నాడు. ఆమె బొమ్మలు విడవలేదు. అతను చెల్లెలకు 4 గంటించాడు. పాపం ఆమె ఏడవడం మొదలుపెట్టింది. తర్వాత అతను లోపలికి వెళ్లి డబ్బీ మూత తీసి చూస్తే అందులో ఉన్న చాలా రూపాయలు మాయమైపోయాయి. అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఇక మీదట చెడ్డ పనులు చెయ్యకూడదని గట్టిగా తీర్మానించుకున్నాడు. మంచి పనులు చేసేవాడి స్వభావం మంచిగానే ఉంటుంది. అలాగే చెడ్డ పనులు చేసేవాడి స్వభావం చెడ్డగా ఉంటుంది. చెడ్డవాడికి చెడ్డ పనులు చేయడంలోనే పరమానందం. మంచి పనులు చేసేవాడి హృదయం నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. అతనికి చెడ్డ పనులు చెయ్యాలన్న తలంపే కలగదు. లక్ష్మీనారాయణ మొదట్లో డబ్బు మీద ఆశతో మంచి పనులు చేసేవాడు.
రాను రాను అతని మనసు మంచి పనులు చెయ్యాలన్న వైపే పోసాగింది. మంచి పనులు చెయ్యగా చెయ్యగా అతని డబ్బీ రూపాయలతో నిండిపోయింది. స్వర్గం చూడాలన్న కోరికతో ఉప్పొంగుతూ అతను ఆ డబ్బీని తీసుకుని తోటలోకి వెళ్ళాడు. ఒక ముసలి సాధువు చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉండడం చూశాడు. అతను సాధువు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, స్వామీ, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు, బాబూ, నీ వద్దనున్న డబ్బీలాంటిదే నా వద్ద ఉండేది. నేను ఎన్నో రోజులు కష్టపడి దాన్ని రూపాయలతో నింపాను. ఆ రూపాయలతో ఎంచక్కా స్వర్గం చూడొచ్చని ఎంతో ఆశపడ్డాను. కాని నా కర్మ కొద్దీ నదిలో స్నానం చేసేటప్పుడు ఆ డబ్బీ కాస్త నీటిలో పడిపోయింది. స్వామి, మీరెందుకు బాధపడుతున్నారు? నా డబ్బీ నిండా రూపాయలున్నాయి. దయచేసి దీన్ని మీరు స్వీకరించండి. లక్ష్మీనారాయణ వినయంగా పలికాడు. ఈ డబ్బీని నీవు ఎంతో కష్టపడి నింపావు. దీన్ని నాకిస్తే నీకు బాధ కలుగుతుంది కదా? సాధువు అన్నాడు. స్వామి, నాకు ఎలాంటి బాధ కలగదు. నేను ఇంకా బాలుణ్ణి, ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతాను. అలాంటప్పుడు ఇలాంటి డబ్బీలు ఎన్నైనా నింపగలను. మీరు పెద్దవారయ్యారు. మీరు ఇంకో డబ్బీ నిండా రూపాయలు నింపగలరో లేదో చెప్పడం కష్టం. అందువల్ల దయుంచి ఈ డబ్బీని తీసుకోండి. లక్ష్మీనారాయణ ప్రార్థించాడు. సాధువు డబ్బీ తీసుకుని తన చేత్తో లక్ష్మీనారాయణ కళ్ళును మృదువుగా నిమిరాడు. అతని కళ్ళు మూతపడ్డాయి. అతనికి స్వర్గం కనబడసాగింది. నానమ్మ వర్ణించిన స్వర్గం కంటే ఎన్నో వేల రెట్లు అందమైన స్వర్గం. లక్ష్మీనారాయణ కళ్ళు తెరిచాడు. సాధువుకి బదులుగా స్వప్నంలో సాక్షాత్కరించే దేవతే ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నాయనా, మంచి పనులు చేసేవాళ్లకు ఇలా స్వర్గం కళ్ళెదుట నిలుస్తుంది. నీవు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు. చివరికి స్వర్గం చేరుకుంటావు. ఈ మంచి మాటలు చెప్పి దేవత మాయమైపోయాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి, మంచివాళ్లకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కేఎస్ స్టేషన్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.